లాస్ట్ క్లాస్ లో మనం బౌన్సింగ్ ఆర్ డిజాయిన్ ఆఫ్ చెక్స్ గురించి చెప్పుకునేటప్పుడు సడన్ గా మనకి రికార్డింగ్ అయిపోయింది నెట్వర్క్ లేక. సో మనం అదొక్కసారి రికాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాము. సో సెక్షన్ 138 అనేది క్రిమినల్ ప్రొసీజర్ కి సంబంధించింది. జైలు శిక్ష కూడా పడుతుంది. మనం చదివేది సివిల్ యాక్ట్స్. సివిల్ యాక్ట్స్ లో పెద్దగా జైలు శిక్షలు ఉండవు, ఓన్లీ డ్యామేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ చాలా రేర్ కేసెస్ లో మనకి క్రిమినల్ లయబిలిటీ కూడా వస్తుంది. అలా క్రిమినల్ లయబిలిటీ వచ్చేటువంటి సెక్షన్ లో సెక్షన్ 138 అనేది కూడా ఒకటి ఉంది అనేది చెప్పుకుంటున్నాం. సో సెక్షన్ 138 అనేది కొంచెం మరి పవర్ఫుల్ సెక్షన్ కాబట్టి సెక్షన్ 138 అప్లై అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అని చెప్పుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్షన్ 138 కింద లైబుల్ అయితే కనుక మాక్సిమం పనిష్మెంట్ 2 years, ఫైన్ మాక్సిమం 2 times ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద చెక్, రైట్. మరి ఇంకా సివియారిటీ ఆఫ్ ద కేసు మరి ఎక్కువ ఉంటే కనుక 2 కూడా వేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆర్ సమరీ కోర్టులో కనుక అయితే కనుక శిక్ష అంత ఎక్కువ ఉండదు నాన్న. ఇంప్రిజన్మెంట్ మాక్సిమం 1 year, ఫైన్ మాక్సిమం 500 ఉంటుంది. ఒకవేళ సమరీ కోర్టులో వేసే పనిష్మెంట్ చాలా తక్కువ, వీడికి చాలా ఎక్కువ పనిష్మెంట్ పడాలి అని సమరీ కోర్టులో ఉన్నటువంటి జడ్జి కనుక అనుకుంటుంటే కనుక అప్పుడు దాన్ని నార్మల్ ప్రొసీడింగ్స్ కి ట్రాన్స్ఫర్ చేసే రైట్ సమరీ కోర్ట్ జడ్జికి ఉంటుంది, రైట్. సరే, సెక్షన్ 138 కనుక అప్లై అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ చారిటీ కానీ ఇచ్చినటువంటి చెక్ డిజానర్ అయితే కనుక సెక్షన్ 138 కింద కేసు వేయడానికి లేదు, రైట్. డెట్ ని లీగల్ డెట్ ని డిశ్చార్జ్ చేసి ఇచ్చినటువంటి చెక్ ఏదైతే ఉందో అది మాత్రమే, అది డిజానర్ అయితే మాత్రమే సెక్షన్ 138 అప్లై అవుతుంది. అండ్ మనకి డిజైన్ రావడానికి చాలా రీజన్స్ చెప్పుకున్నాం. ఆ డిజైన్ రావడానికి ఏదైతే రీజన్స్ చెప్పుకున్నామో ఆ రీజన్స్ కి మెయిన్ అన్ని రీజన్స్ లో ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ అనే దానివల్ల, అలాగే మనం స్టాప్ పేమెంట్ కనుక బ్యాంకర్ కి స్టాప్ పేమెంట్ ఇచ్చాము, ఆ స్టాప్ పేమెంట్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ డీమ్డ్ టు బి రైట్ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్. కాబట్టి రైట్ మనకి రెండు కూడా డిజానర్ డ్యూ టు ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ అలాగే స్టాప్ పేమెంట్ ఏ ప్రకారం రెండిట్లో ఏది డిజాయిన్ అయినా కూడా మనకి సెక్షన్ 138 అనేది అప్లై అవుతుంది. అలాగే చెక్ విత్ ఇన్ ద రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైం ప్రెజెంట్మెంట్ చేసి ఉండాలి బ్యాంకర్ తో, రైట్. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేసిన తర్వాత డిజాయినర్ అయితే కనుక ఎవడైతే హోల్డర్ ఉన్నాడో వాడు నోటీస్ ఆఫ్ డిజాయినర్ ఇచ్చి అందులో పేమెంట్ చేయాలి అని క్లియర్ గా ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి, రైట్. నోటీస్ ఆఫ్ డిజాయినర్ ఇచ్చిన దగ్గర నుంచి 15 days లోపు రెస్పాండ్ అయ్యి ఎవరైతే డ్రావర్ ఉన్నాడో వాడు పేమెంట్ చేయాలి. 15 రోజుల్లోపు పే చేయకపోతే కనుక 16 రోజు కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం నాన్న. కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుంది, రైట్. కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయిన దగ్గర నుంచి 30 రోజుల్లోపు కోర్టులో కేసు వేసుకోవచ్చు, రైట్. 15 రోజులు టైం ఇస్తాం డిజాయినర్ అయిన తర్వాత, చెక్ డిజాయినర్ అయిన తర్వాత. నువ్వు నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి 15 రోజులు, అంతేగాని డిజాయినర్ అయిన దగ్గర నుంచి డిజాయినర్ అయింది ఇమీడియట్ గా ఫోన్ చేసావు, అరే బాబు చెక్ డిజాయినర్ అయింది, అక్కడ నుంచి 15 రోజులు కాదు. నువ్వు ఇన్ రైటింగ్ నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి 15 రోజులు టైం ఉంటుంది, రైట్. 16వ రోజు నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుంది, రైట్. సో అక్కడ నుంచి 30 రోజుల లోపు మనం కోర్టుకు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి 30 రోజుల లోపు కోర్టుకు వెళ్ళొచ్చు. ఎవరు? హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ పేయి. ఒక్క నిమిషం ఎక్కడ లాస్ట్ ఎక్కడ దాకా చెప్పాను రీక్యాప్ చేస్తూ. కాజ్ ఆఫ్ యాక్షన్, ఓకే, కాజ్ ఆఫ్ యాక్షన్ వరకు చెప్పుకుంటాను. వినబడుతుందా? ఓకే. సో కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయిన దగ్గర నుంచి 30 రోజులలోపు కోర్టులో కేసు వేసుకుంటాము. ఎక్కడ ఏ జ్యూరిస్డిక్షన్ లో వేయాలి ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కోర్టులో కేసు వేసుకుంటాం, రైట్. దేశంలో బోల్డ్ అని కోర్టులు ఉన్నాయి. ఏ కోర్టులో వేయాలి, జ్యూరిస్డిక్షన్ ఏంటి, రైట్. సో అది ఇంపార్టెంట్ అమెండ్మెంట్. ఒకప్పుడు ఒక రకంగా ఉండేది, రైట్. ఇప్పుడు చాలా పవర్ఫుల్ అమెండ్మెంట్ వచ్చింది. మనం చూద్దాం అదే ఏ కోర్టులో జ్యూరిస్డిక్షన్ లో వేసుకోవాలో చూద్దాము. సెక్షన్ 142 ఆ జ్యూరిస్డిక్షన్ చెప్తాను. సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొత్త టాపిక్ లోకి వస్తున్నాం నాన్న, జాగ్రత్తగా వినండి. ఇప్పటిదాకా చెప్పుకుందంతా కూడా నేను మధ్యలో అయిపోయింది, ఎక్కడైతే అయిపోయిందో అక్కడ వరకు ఏం జరిగిందో అది మనం రికాప్ చేసుకుంటూ వస్తున్నాము. సరే, ఎక్కడ ఏ కేసు ఏ జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకోవాలి, చిన్న స్టోరీ చెప్పుకుందాము.
బి ఏకి చెక్ ఇచ్చాడు. బి ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. బికి అకౌంట్ మెయింటైన్ చేస్తుంది ఎస్బిఐ విజయవాడ. ఏ ఈజ్ రిసైడింగ్ ఎట్ వైజాగ్. ఏస్ అకౌంట్ ఉన్నది కాకినాడ. బ్యాంక్ అకౌంట్ వీడిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాకినాడలో ఏక్ అకౌంట్. హైదరాబాద్ లో ఉన్నటువంటి బి విజయవాడ బ్రాంచ్ లో ఉన్నటువంటి ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ చెక్ ఏకి ఇస్తే ఏ ఆ చెక్ ని హెచ్డిఎఫ్సి, వాడు ఉండేదేమో వైజాగ్ కానీ వాడు అకౌంట్ మెయింటైన్ చేస్తుందేమో కాకినాడలో మెయింటైన్ చేస్తున్నాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. రైట్, ఆ చెక్ ని ప్రెసెంట్మెంట్ కి పంపించాడు. రైట్, ఇప్పుడు ఆ చెక్ ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఆల్ ది వే ఏ వైజాగ్ నుంచి కాకినాడ అయితే రాడు కదా. ఏ వైజాగ్ నుంచి కాకినాడ వచ్చి చెక్ డిపాజిట్ అయితే చేయడు. మనం చెక్ డిపాజిట్ ఎక్కడైనా చేసుకోవచ్చు నాన్న, మన బ్యాంకర్ కలెక్ట్ చేసి పెడతాడు. సో అంటే వైజాగ్ లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చెక్ డిపాజిట్ చేశాడు. ఏ అనేవాడు అకౌంట్ ఉండడానికి కాకినాడలో ఉన్నా సరే హెచ్డిఎఫ్సి బ్యాంకు, కానీ ఏం చేశాడు, ఆ చెక్ ని వైజాగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ కోసం పంపించాడు. రైట్, సో ద చెక్ వాజ్ ప్రెజెంటెడ్ త్రూ హెచ్డిఎఫ్సి వైజాగ్ బ్రాంచ్ ఫర్ కలెక్షన్. ఇప్పుడు అది డిజానర్ అయింది. డిజానర్ అయితే ఇప్పుడు కేసు ఎక్కడ వేయాలి? హైదరాబాద్ బి ఉండేవాడు, హైదరాబాద్ బి ఉండేది అంటే ఎవడైతే డిఫాల్ట్ చేశాడో పేమెంట్ లో వాడు ఉంటుంది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కోర్టులో కేసు వేయాలా, లేదా డిజానర్ అయింది ఏ అకౌంట్ లో అయింది? ఎస్బిఐ విజయవాడ అకౌంట్ లో అయింది. సో కేసు ఎస్బిఐ విజయవాడ అకౌంట్ కాబట్టి విజయవాడలో కేసు వేయాలా, లేకపోతే బాధితుడు ఎవడైతే ఉన్నాడో వాడు వైజాగ్ లో ఉంటున్నాడు కాబట్టి వైజాగ్ లో కేసు వేయాలా, లేకపోతే వాడి హోమ్ బ్రాంచ్ ఏ యొక్క హోమ్ బ్రాంచ్ కాకినాడలో ఉంది కాబట్టి కాకినాడలో వేయాలా? దీన్ని క్లారిఫై చేయడానికి సెక్షన్ 142 అండ్ విత్ లేటెస్ట్ అమెండ్మెంట్ రైట్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నాన్న. ఒకప్పుడు అయితే కనుక నాన్న డ్రావర్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో, బ్రాంచ్ ఎక్కడైతే ఉందో అక్కడ వేయాల్సి వచ్చింది కేసు. డ్రావర్ బ్రాంచ్ హోమ్ బ్రాంచ్ ఎక్కడైతే ఉందో అక్కడ కేసు వేయాల్సి వచ్చేది. అంటే సే ఇప్పుడు చూడండి, బి అనేవాడు డిజానర్ చేశాడు. ఒకప్పుడు సంగతి చెప్తున్నాను, ఇంకా నేను లేటెస్ట్ అమెండ్మెంట్ గురించి చెప్పట్లా. ఒకప్పుడు అంటే అమెండ్మెంట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్పుకుంటున్నాం. సో ఏ అనేవాడు ఆల్ ది వే విజయవాడ వచ్చి కేసు వేయాలి. ఆ చెక్ అమౌంట్ 5,000, 10,000, 20,000, 30,000 అనుకోండి. ఇప్పుడు దానికోసంగా వాడు విజయవాడ ఖర్చులు పెట్టుకొని అడ్వకేట్ ని పెట్టుకొని విజయవాడలో ఒక హోటల్లో ఉండి కేసు వేసుకొని రైట్ ఇదంతా ఎందుకులే అనుకుంటాడు. లేదా కాస్త ఎవరైనా కొంచెం పెద్ద అమౌంట్ ఉన్నవాడే వచ్చి విజయవాడలో కేసు వేద్దాం అనుకుంటున్నాడు. కేసు వేసిన వెంటనే ఫస్ట్ రోజు ఏం తీర్పు వచ్చేది కదా, 2-3 హీరింగ్లు, 4-5 హీరింగ్లు పడతాయి. ఆ హీరింగ్ వచ్చిన ప్రతిసారి వీడు ఆల్ ది వే ఇక్కడికి వచ్చి హోటల్లో ఉండాలి, లేదు పోనీ అడ్వకేట్ ని పెట్టుకున్నా సరే రైట్ కేసు మేనేజ్మెంట్ ఇదంతా కూడా కష్టం. బి ఏముంది, వాడు ఉన్నూరులోనే, సో బి హైదరాబాద్ కాదు విజయవాడలోనే ఉంటున్నాడు అనుకుందాం. వాడు ఉన్నూరులోనే ఉన్నాడు, హ్యాపీగా కోర్టుకు వస్తాడు పోతాడు. కానీ ఎవడైతే బాధితుడు ఉన్నాడో వాడు ఆల్ ది వే వేరే చోట నుంచి రావాలి. అండ్ ఇది ఎవరికి బాగా ఇబ్బంది అయిందంటే ఈ ఫైనాన్స్ కంపెనీస్, కార్లు కానీ బైకులు కానీ ఫైనాన్స్ మీద సేల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, పోస్ట్ డేటెడ్ చెక్స్ ముందుగానే ఒక 24 చెక్లో 48 చెక్లో పోస్ట్ డేటెడ్ చెక్స్ ముందుగానే సంతకాలు పెట్టించేసుకొని తీసుకుంటారు. వాటిని నెల ప్రజెంట్ చేస్తారు. రైట్, వెహికల్ ఫైనాన్స్ కంపెనీ ఉంది రైట్, వాడికి ఆల్రెడీ మొత్తం ఇండియా మొత్తం మీద బ్రాంచీలు ఉన్నాయి రైట్. అన్ని ఊర్లలో కనీసం నెలకి ఒక 100 చెక్కులు 200 చెక్కులు ప్రెజెంట్మెంట్ చేస్తాడు. అందులో కనీసం 10% 20% డిజానర్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు వేయాలనుకోండి రైట్, వాడు ప్రతి ఊర్లో ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాల్సి వస్తా ఉంది. సో అందుకని ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ లాబింగ్ చేసి ఏం చేసిందంటే మేము ఎక్కడి నుంచి అయితే ప్రెజెంట్ చేస్తున్నామో ఆ జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకునేలాగా చేయండి అండ్ విత్ దట్ టు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ మార్చండి. ఒకప్పుడు ఏంటి ఇక్కడ వేయాల్సి వచ్చేది, ఈ జ్యూరిస్డిక్షన్ లో వేయాల్సి వచ్చేది కేసు. కానీ ఇప్పుడు ఎవడైతే హోల్డర్ ఉన్నాడో వాడు
ఏ బ్రాంచ్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాడో ఆ బ్రాంచ్ జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ కేసెస్ ఏవైతున్నాయి వాటి అన్నిటిని కూడా అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ద డ్రావర్ విల్ ఫీల్ ద పెయిన్ అంటే వీడు వెళ్ళాలి. ఇంతకు ముందు ఎవడైతే హోల్డర్ ఉన్నాడో వాడు కేసు వేసుకున్నాడు, వాడు ట్రావెలింగ్ చేసుకుంటూ రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు హోల్డర్ ఎవరైతే డిఫాల్ట్ అయ్యాడో వాడు ఎన్ని చోట్ల కేసులు పెడితే అన్ని చోట్లకి వీడు వెళ్ళాల్సి వస్తుంది. సో దట్ ఈ గొడవ ఎవడు పడతాడు అని చెప్పి తొందరగా కాస్త పే చేసేస్తాడు. అంటే కొంచెం డిస్ప్యూట్స్ కొంచెం తొందరగా రిజాల్వ్ అవుతాయి. అండ్ దట్టు ఇప్పుడు ఎవడైతే బాధితుడు ఉన్నాడో హోల్డర్ ఉన్నాడో వాడికి ఉపశమనం కదా. వాడికి ఏ బ్రాంచ్ లో అంటే ఏ బ్రాంచ్ ద్వారా చెక్ ని ప్రెజెంట్ చేశాడో జనరల్ గా ఉన్న ఊర్లో అకౌంట్ ఉంటుంది. ఆ ఉన్న ఊరు అకౌంట్ లోంచే ప్రెజెంట్మెంట్ చేస్తాడు. సో ఆ జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకున్నాడు అనుకోండి, ఉన్న ఊర్లోంచి అయితే కదలాల్సిన అవసరం లేదు కదా. సో సెక్షన్ 142 ఒకసారి చూడండి అన్న. So the complaint must be in writing. మనం ఆల్రెడీ చెప్పాం. The complaint must be made within 1 month from the date when cause of action arose. Cause of action అంటే చెప్తున్నాం 15 రోజులు ఎక్స్పైరీ. నోటీస్ ఆఫ్ డిజానర్ ఇచ్చిన దగ్గర నుంచి 15 రోజుల లోపు, 15 రోజుల తర్వాత 16వ రోజు నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పుకున్నాం. కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయిన దగ్గర నుంచి 30 రోజుల లోపు కేసు వేసుకోవాలి. రైట్. సో విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద లాస్ట్ డే on which drawer was liable to pay the money to the payer holder. Right. Next, the complaint must be made with a court not inferior to that of a metropolitan magistrate or judicial magistrate of the first class. First class magistrate కంటే above cases, above jurisdiction, above కోర్టులోనే కేసు వేయాలి తప్ప అంతకంటే బిలో కోర్టులో సెక్షన్ 138 కి సంబంధించింది అయితే కుదరదు. రైట్. అంటే కొంచెం ఈ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్ ఇవన్నీ ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వీటిలోనే ఉంటుంది. రైట్. మనకి మండలాల్లో కూడా చిన్న చిన్న కోర్టులు ఉంటాయి పాపులేషన్ బట్టి. సో అలాంటి కోర్టు కుదరదు. సో అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చారు మాక్సిమం. నెక్స్ట్, ద కంప్లైనెంట్ ఈస్ టు బి ద జ్యూరిస్డిక్షన్ లో వేయాలంటే the branch of the bank where the payee or HDC as the case may be maintains the account is situated in case of check is delivered collection through an account. మనం చెక్ అనేది ఓవర్ ద కౌంటర్ అంటే చెక్ ఇచ్చేసి డబ్బులు తెచ్చేసుకోవచ్చు, కలెక్షన్ కైనా పంపించుండొచ్చు. ఒకవేళ అలాగా కలెక్షన్ దాని ద్వారా కలెక్షన్ పంపించుంటే కనుక the branch of the bank where the payee or HDC as the case may be maintains the account is situated, sorry ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా వైజాగ్ కాదు కాకినాడ. వాడు ఏ బ్రాంచ్ అయితే ఎక్కడ ఏ బ్రాంచ్ లో అయితే వాడు ప్రెజెంట్మెంట్ చేయడం వాడు వైజాగ్ లో ఉండి వైజాగ్ HDFC ద్వారా ఫార్వర్డ్ చేసినా సరే వాడు అకౌంట్ మెయింటైన్ చేస్తుంది కాకినాడలో కాబట్టి కాకినాడ బ్రాంచ్ కాకినాడ జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఎక్కడైతే అకౌంట్ హోల్డ్ చేస్తున్నాడో ఆ అకౌంట్ హోల్డ్ చేస్తున్న జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓవర్ ద కౌంటర్ అయితే కనుక the branch of the drawee bank where the drawer maintains the account is situated in case of check is presented for payment by payee or HDC otherwise through an account. అంటే ఏంటంటే ఓవర్ ద కౌంటర్. సో ఓవర్ ద కౌంటర్ కనుక చేసినట్లయితే the branch of the drawee bank where the drawer maintains the account, డ్రావర్ ఎక్కడైతే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడో అక్కడ అంట. సో ఓవర్ ద కౌంటర్ అయితే కనుక డ్రావర్ ఎక్కడ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడో అక్కడ. అదర్వైజ్ దాన్ అన్ అకౌంట్ అయితే కనుక అదర్వైజ్ దాన్ అన్ త్రూ అకౌంట్ కనుక అయితే అకౌంట్ ద్వారా ప్రజెంట్ కనుక చేసినట్లయితే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆర్ పేయీ ఎక్కడైతే అకౌంట్ హోల్డ్ చేస్తున్నాడో ఆ అకౌంట్ జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకోవచ్చు. రెట్రాస్పెక్టివ్ గా ఇంత ముందు ఏదైనా కేసులు ఉంటే కూడా ఆ కేసెస్ ని కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఏ కోర్టులో అయితే కేసు జరుగుతుందో ఆ కోర్టు జడ్జి పర్మిషన్ తీసుకొని వాటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అది సెక్షన్ 142A లో చెప్తారు. ఇది లేటెస్ట్ ఇన్సర్ట్మెంట్. అది మీకు ఏ బ్రాంచ్ అయితే ప్రెజెంట్ చేసామో ఆ బ్రాంచ్ జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకోవచ్చు అని చెప్పానా? సారీ, అది కాదు. మనం అకౌంట్ ద్వారా ప్రెజెంట్ కనుక చేసినట్లయితే మనం ఎక్కడైతే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నామో ఆ జ్యూరిస్డిక్షన్ లో కేసు వేసుకోవాలి. రైట్. ఈవెన్ దో హీ ఈస్ రిసైడింగ్ ఎట్ వైజాగ్ అండ్ ప్రెజెంటెడ్ ద చెక్ త్రూ HDFC వైజాగ్ బ్రాంచ్,
కానీ వాడు అకౌంట్ మెయింటైన్ చేస్తుంది, వాడు హోమ్ బ్రాంచ్ కాకినాడ కాబట్టి కాకినాడ జ్యూరిస్డిక్షన్ లో మాత్రమే కేసు వేసుకోగలడు. సెక్షన్ 142A చూడండి అన్న, ఇక్కడ నేను చెప్పినట్టు ఇప్పటిదాకా పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజెంట్ ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందో ఆ కోర్టు జడ్జి పర్మిషన్ తీసుకొని వాటిని ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్ ఏదైతే వచ్చిందో ఆ పరిధిలోకి తీసుకొచ్చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఆ చెక్ కనుక అకౌంట్ ద్వారా ప్రెజెంట్ చేయబడి డిజానర్ అయి ఉంటే కనుక వాడి హోమ్ బ్రాంచ్ ఎక్కడైతే ఉందో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ లేదా పే ఇది అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. స్టాప్ పేమెంట్ ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ డిఫెన్స్ నాట్ అలౌడ్ అఫెన్సెస్ బై ద కంపెనీ. సార్ చెప్తున్నాను సార్ బి పాయింట్ చెప్పండి సార్ 142 చెప్తున్నాను. Notwithstanding anything contained in any order of any court, all cases transferred. 142 sir. Last page lo sir. Ikkada. Yes. The branch of the drawee bank where the drawer maintains the account. The branch of the drawee bank. Drawee bank అంటే ఎవరన్నా డ్రావర్ ఎవడైతే చెక్ డిజానర్ చేశాడో వాడు ఏ బ్యాంక్ మీద అయితే చెక్ డ్రా చేశాడో దాన్ని డ్రాయీ బ్యాంక్ అంటాం. చెక్ ఈజ్ ఆల్సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ విచ్ ఈస్ డ్రాన్ అనే స్పెసిఫైడ్ బ్యాంకర్ అని చెప్పి డెఫినేషన్ చెప్తున్నాం కదా. సో ఆ డ్రాయీ బ్యాంక్ రైట్ బ్రాంచ్ వేర్ ద డ్రావర్ మెయింటైన్స్ ద అకౌంట్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటి, బి అనేవాడు ఎస్బిఐ విజయవాడ బ్రాంచ్ లో మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ డ్రాయీ బ్యాంక్ ఎవరు, ఎస్బిఐ. బ్రాంచ్ ఏంటి, వైజాగ్. వేర్ హీఈస్ మెయింటైనింగ్ అకౌంట్ is situated, right? In case the check is presented for payment by payee or HDC, otherwise through an account. మనం HDFC బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే HDFC బ్యాంక్ ద్వారా కలెక్షన్ పంపించాం కదా, అలా కాకుండా అదర్వైజ్ త్రూ దాన్ అకౌంట్ అంటే మనం ఓవర్ ద కౌంటర్ SBI విజయవాడ బ్రాంచ్కి వెళ్ళిపోయాం. విజయవాడ బ్రాంచ్కి వెళ్ళేసి ఆ చెక్ ఇచ్చేసి పేమెంట్ తీసుకుందాం అనుకున్నాం. అలా డిజైనర్ అయితే కనుక నువ్వు SBI విజయవాడ జ్యూరిస్డిక్షన్ పరిధిలోనే కేసు వేసుకోవాలి. కానీ HDFC బ్యాంక్ ద్వారా కలెక్షన్ త్రూ అకౌంట్ కనుక ప్రెజెంట్మెంట్ చేస్తే పేమెంట్ కోసం, రైట్, మనం ఎక్కడైతే అకౌంట్ మెయింటైన్ చేస్తామో మన జ్యూరిస్డిక్షన్. ఓకే నెక్స్ట్ డిఫెన్స్ నాట్ అలౌడ్. ఇక్కడ ఎవడైతే ప్రెసెంట్ ఎవరి మీద అయితే కేసు వేసారో, చెక్ బౌన్స్ అయింది కదా, ఇప్పుడు ఎవరి మీద అయితే కేసు వేసారో వాడు ఇప్పుడు కోర్టుకి వెళ్ళేసి చెక్ ఎలా డిజైనర్ అయిందో నాకు తెలియదు, చెక్ డిజైనర్ అవుతుందని నాకు తెలియదు, నేను బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మెయింటైన్ చేశాను, ఎలా మాయమైపోయాయో తెలియదు, లేకపోతే నాకు సడన్ గా అవసరం వచ్చి వాడేసుకున్నాను, ఒక్కసారి వదిలేండి, ఎలాంటి డిఫెన్స్ నాట్ అలౌడ్ నాను. రైట్, నేను డబ్బులు మెయింటైన్ చేసి ఉన్నాను, ఎలా మాయమైపోయాయో తెలియదు, ఇంకా ఎటువంటి డిఫెన్స్ కుదరదు ఎవరికి, ఇండివిజువల్ గా అయితే కనుక. రైట్, అసలు డిఫెన్స్ చేయడానికి లేదు ఇంకా. Right, it shall not be a defense in a prosecution of an offence under section 138 that the drawer had no reason to believe when he issued the check that the check may be dishonored or presentment for reasons stated in this section. Right, insufficiency of funds వల్ల డిజానర్ అవుద్దనే ఐడియా నాకు లేదు, డబ్బులు ఉన్నాయి అనుకున్నాను. రైట్, సరే నువ్వు అంతగా అనుకున్నాడు అయితే చెక్ డిజానర్ అయింది అని చెప్పి నోటీస్ ఫర్ పేమెంట్ ఇచ్చినప్పుడు, నోటీస్ ఆఫ్ డిజానర్ ఇచ్చినప్పుడు ఆ 15 రోజుల్లో పే చేసి ఉంటే కోర్టు దాకా వచ్చేది కాదు కదా. వన్స్ కోర్టులోకి వచ్చిన తర్వాత నువ్వు అలా డిపెండ్ చేయడానికి లేదు. ఆ చెక్ డిజానర్ అయి ఉంటుందని నేను అనుకోలేదు, అనుకోకుండా డిజానర్ అయిపోయింది, క్షమించండి అన్నం కుదరదు ఇంకా. ఎందుకంటే నువ్వు అలా అనుకోని ఉంటే కనుక 15 రోజుల్లోపు, నోటీస్ ఇచ్చిన 15 రోజుల్లో పే చేసేసి ఉండాలి. నువ్వు పే చేయలేదు అంటే కనుక ఇట్ ఈస్ డెలిబరేట్. కాబట్టి ఇంకా ఎటువంటి డిఫెన్స్ అలౌ లేదు. ఇంకా వాడు మహా అయితే ఏమని ప్రూవ్ చేసుకోగలడు, ఈ చెక్ నేను గిఫ్ట్ గా ఇచ్చాను, చారిటీగా ఇచ్చాను, కన్సిడరేషన్ లేదు అని ప్రూవ్ చేసుకుంటే సెక్షన్ 138 నుంచి తప్పించుకోగలడు తప్ప ఇంకా డిజైనర్ అవుద్దని తెలియదు, అందులో డబ్బులు లేవని నాకు తెలియదు, ఇంకా అలాంటి డిఫెన్స్ అనేది కుదరదు, డిఫెండ్ చేసుకోవడం కుదరదు. రైట్, నెక్స్ట్ ఒకవేళ కంపెనీ కనుక అఫెండ్ చేసినట్లయితే
సో మనం ఆల్రెడీ ఫౌండేషన్ లో కంపెనీస్ గురించి చెప్పుకున్నాం. ఒకవేళ కంపెనీ కనుక ఏదైనా తప్పు చేస్తే కంపెనీ అండ్ హూ ఫార్మ్ ద కంపెనీ అండ్ హూ మేనేజెస్ ద కంపెనీ సెపరేట్, కంపెనీకి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంది అనుకున్నాం. రైట్, ఒకవేళ కంపెనీ ఏదైనా ఇల్లీగల్ పని చేస్తే రైట్, ఆ కంపెనీ నడుపుతున్న వాళ్ళు ఏమంటారు, కంపెనీ అండ్ హూ మేనేజెస్ ద కంపెనీ సెపరేట్, షేర్ హోల్డర్ సెపరేట్, కంపెనీ లైబుల్, కంపెనీని తీసుకెళ్లి జైల్లో వేసి ఇదో సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఫ్రేమ్ కట్టించి దాన్ని తీసుకెళ్లి జైల్లో తగిలించి అంటారా? సో అలా ఇల్లీగల్ పనులు ఎప్పుడైనా చేసినప్పుడు రైట్ ఏం చేస్తారు, నన్ను కార్పొరేట్ వే లిఫ్ట్ చేస్తారని చెప్పుకున్నాము. రైట్, కంపెనీ ఎవరైతే నడుపుతున్నారో, ఎవరైతే కంపెనీ మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైబుల్ అవుతారు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ అలాంటి ఒక కార్పొరేట్ వే లిఫ్ట్ చేసేటటువంటి ఒక కేసు అరైజ్ అవుతుంది. ఒకవేళ కంపెనీ చెక్ ఇచ్చింది, ఆ చెక్ డిజానర్ అయితే కనుక కంపెనీ లైబుల్ అండ్ ఆ కంపెనీ నడుపుతున్న వాళ్ళు కూడా లైబుల్. రైట్, అయితే ఇప్పుడు ఆ కంపెనీ నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2 డిఫెన్సెస్ అలౌడ్ అంటున్నారు. ఏంటో చూద్దాం. So if the person committing an offense under section 138 is company, every person who at the time the offense was committed was in charge of and was responsible to the company for the conduct of business of the company as well as the company shall be deemed to be guilty of the offense and shall be liable to be proceeding against and punished accordingly. అంటే చెక్ ఇష్యూ చేసినప్పుడు అలాగే డిజాన్ అయినప్పుడు ఆ 2 టైంలో కూడా ఎవరైతే లైబుల్, కంపెనీ మేనేజ్ చేయడానికి ఇద్దరు కూడా లైబులే. అండ్ నథింగ్ బట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో అటు దట్టు మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15 మందో ఎంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటర్నల్ గా రాసుకుంటారు, బ్యాంక్ కి సంబంధించిన పనులన్నీ ఈ కమిటీ చూసుకుంటుంది, షేర్ హోల్డర్ కి సంబంధించినంత ఈ కమిటీ చూసుకుంటుంది, ప్రొడక్షన్ కి సంబంధించి ఈ కమిటీ బైఫర్కేషన్ చేసుకుంటారు. సో ఆ పర్టికులర్ బ్యాంక్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కి ఎవరైతే లైబుల్ గా అప్పుడు రాసుకొని ఉన్నారో, అలాంటిది ఏమి రాసుకొని ఉండకపోతే మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా, ఒకవేళ ఆ వర్క్ బైఫర్కేషన్ కనుక ఉన్నట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్స్ మేనేజ్ చేసేటువంటి ఇంకా ఎవరైనా మేనేజర్ కి ఇచ్చేసారు, కింద ఉన్న ఆఫీసర్ కానీ మేనేజర్ కానీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రైట్ ఈ మేనేజర్ చూసుకుంటాడని వాళ్ళు రాసుకొని ఉంటే కనుక ఆ మేనేజర్ ఆఫీసర్ కానీ ఎవరైతే లైబుల్, వాడు అండ్ కంపెనీ ఇద్దరు కూడా లైబులే. కానీ ఇక్కడ ఎవరైతే పర్సన్స్ లైబుల్ ఉన్నారో అంటే ఆ డిఫెన్స్ ఏంటి అంటే, ఇఫ్ హీ ప్రూవ్స్ దట్ ద అఫెన్స్ వాస్ కమిటెడ్ వితౌట్ హిస్ నాలెడ్జ్, ఈ చెక్ నాకు తెలియకుండా ఇష్యూ చేయబడింది, లేదా ఈ చెక్ నాకు తెలియకుండా బౌన్స్ చేయబడింది. వాడు అబ్రాడ్ వెళ్ళాడు నాకు 6 months, ఇప్పుడు వాడికి తెలియకుండా ఈ చెక్ ఇష్యూ చేయబడింది. సో అలా కనుక ప్రూవ్ చేసుకుంటే లేదా ఫ్రాడ్యులెంట్ గా చెక్ ఇష్యూ చేయబడింది, నా నాలెడ్జ్ రాకుండా చెక్ ఇష్యూ చేయబడింది అని ప్రూవ్ చేసుకుంటే రైట్ వాడు పర్సనల్ గా తప్పించుకుంటాడు. కంపెనీ లైబులే, కంపెనీ ఫైన్ పడుతుంది. ఇంప్రిజన్మెంట్ అయితే ఎవరికి పడుతుంది, ఈ కంపెనీని మేనేజ్ చేసేవాళ్ళకి. సో ఈ కంపెనీని మేనేజ్ చేసేవాడు ఉన్న ఒక డిఫెన్స్ ఏంటి, చెక్ నాకు తెలియకుండా ఇష్యూ చేయబడింది అని కానీ, లేదా చెక్ లేదు మనకి అకౌంట్ లో, కంపెనీకి సంబంధించిన అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి నాన్న, విత్డ్రాయింగ్ పవర్ 2-3 డైరెక్టర్లు కూడా ఉండొచ్చు. వీడు పాపం వీలైనంత వరకు డబ్బులు తీసుకొచ్చి అకౌంట్ లో వేసాడు, మిగిలిన డైరెక్టర్లు దాన్ని ఏదో ఒక పనికి విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. వీడు వీలైనంత వరకు నేను జాగ్రత్తలు తీసుకున్నాను చెక్ డిజైన్ రాకుండా, కానీ మిగతా డైరెక్టర్లు దాన్ని విత్డ్రా చేశారు, లేకపోతే నాకు సహకరించవచ్చు. కంపెనీ తప్పించుకోలేదన్న, కంపెనీకి ఫైన్ పడుతుంది, కంపెనీ ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. కానీ ఇంప్రిజన్మెంట్ నుంచి తప్పించుకోవడానికి మీకు 2 డిఫెన్సెస్ అలౌడ్. ఇండివిజువల్ స్టేటస్ లో కనుక చెక్ ఇచ్చుంటే అలాంటి డిఫెన్సెస్ అలౌడ్ కాదు. కంపెనీ కనుక అఫెన్స్ చేస్తుంటే కనుక కంపెనీని మేనేజ్ చేస్తున్న వాళ్ళు లైబుల్ అవుతారు ఇంప్రిజన్మెంట్ కి అండ్ ఫైన్ కి. సో దాన్ని తప్పించుకోవడానికి వాడికి 2 డిఫెన్సెస్ అలౌడ్ ఉన్నాయి. ఆ పర్సన్ మేనేజ్ చేస్తున్న పర్సన్ అడుగుతున్నాడు, వాడు తప్పించుకున్నా కానీ కంపెనీ మాత్రం ఫైన్ నుంచి డ్యామేజెస్ నుంచి తప్పించుకోలేదు. ఇది సెక్షన్ 138 కి సంబంధించిన. సో ఈ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి సెక్షన్ 138 చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 138 తర్వాత కింద సమ్మరీ డయాగ్రామ్స్ రూపంలో ఇచ్చాడు, ఆ డయాగ్రామ్స్ చూడండి. తర్వాత ఇదొకటి ఇది ఈ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇది ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా చదవండి. తర్వాత ఈ కేస్ సమరీలీ, పవర్ ఆఫ్ కోర్ట్ టు ట్రై కేసెస్ సమరీలీ అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, అది చదవండి నాన్న. నెక్స్ట్ ఈ ఇంటర్మ్ కాంపెన్సేషన్, అలాగే
సెక్షన్ 148 ఇప్పుడు చెప్పుకుందాం నాన్న. ఇంటర్మ్ కాంపెన్సేషన్ అంటే కోర్టులో కేసు వేసుకొని ఆ కేసు గెలిచేంత వరకు కూడా డబ్బులు మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఎవడైతే కేసు వేసాడో ఆల్రెడీ డ్యూ కోర్సు వీళ్ళు ఎవరైతే ఉన్నారో రైట్, వీళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కోర్టులో ఏ కోర్టు అయితే అడ్మిట్ చేసుకుందో కేసుని, సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఏకి చెక్ ఇచ్చాడు విచ్ ఈస్ డిజానర్డ్ డ్యూ టు ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్, సెక్షన్ 138 అట్రాక్ట్ అయింది. ఏ కోర్టులో కేసు వేసాడు అండ్ కోర్ట్ అడ్మిటెడ్ ద కేస్. అడ్మిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాయిదా పడుతుంది నాన్న. అంటే బి అంటున్నాడు నేను ఏదైనా ప్రూఫ్ నేను నెక్స్ట్ టైం ప్రూఫ్ తో వస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. ఈ లోపు కోర్టు అంటే ఏం చేయొచ్చు అంటే ఏకి ఇంటర్మ్ కాంపెన్సేషన్ పే చేయండి అని బిని ఆర్డర్ చేయొచ్చు. రైట్, కోర్ట్ ఆర్డర్స్ బి టు పే ఇంటర్మ్ కాంపెన్సేషన్. అంటే కోర్టు ఇంకా కేసు గెలవాల, ఎవరు ఏ గెలవాల, అయినా సరే బి ఏం చేయాలంట ఇంటర్మ్ కాంపెన్సేషన్ పే చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ చేయొచ్చట. సువమోటోగా కానీ లేకపోతే ఏ రిక్వెస్ట్ చేసినా కానీ అంటే ఏం చేయొచ్చు అంటే కోర్టు ఇంటర్మ్ కాంపెన్సేషన్ పే చేయమని చెప్పి ఆర్డర్ చేయొచ్చట. ఎంత అంటే డిస్ప్యూట్ అమౌంట్ లో 20%. డిస్ప్యూట్ అమౌంట్ లో 20% వరకు, ఖచ్చితంగా 20% షల్ నాట్ ఎక్సీడ్, అంటే మాక్సిమం 20% వరకు కూడా ఇంటర్మ్ కాంపెన్సేషన్ పే చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ చేయొచ్చు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి 60 రోజుల లోపు, లేదా ఇంకా ఏదైనా కండిషన్స్ బి గనక ప్లీడ్ చేస్తే 60 రోజుల్లో పే చేయాలని నాకు ఇంకొంచెం టైం ఇవ్వంటే మాక్సిమం ఇంకొక 30 days ఇస్తారు. కోర్టు ఆర్డర్ దగ్గర నుంచి 60 days, అడిగితే కనుక ఇంకో 30 days ఇస్తారు. రైట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 days లో పే చేయాలి. పే చేయలేకపోతే కోర్టును ప్లీడ్ చేసుకుంటే బి ఇంకొక మాక్సిమం 30 days వరకు ఇస్తారు. ఇంటర్మ్ కాంపెన్సేషన్ పే చేసేయాలి. ఇంటర్మ్ కాంపెన్సేషన్ అవార్డ్ చేసేది 20% ఆర్ లెస్ ఉండాలి, లెస్ ఉంటుంది. రైట్, సో ఒకవేళ సార్ మరి బి గనక ఇప్పుడు కోర్టులో కేసు వేసాం కదా, కోర్టు యాక్సెప్ట్ చేసింది. బి అనేవాడు రెండు అవుట్కమ్స్, ఒకటి ఎక్వైటెడ్, రెండు కన్విక్టెడ్. ఎక్వైటెడ్ అంటే కేసు కొట్టేశారు, బి నిర్దోషి. కన్విక్టెడ్ అంటే బి దోషి. మనకి ఏదైతే అలిగేషన్ వేసారో అలిగేషన్ ప్రూవ్ అయిపోయింది, కేసు ఓడిపోయాడు. బి గనక కేసు గెలిస్తే ఎక్వైటెడ్ గా బయటకు వచ్చేస్తాడు. రైట్, బి కేసు ఓడిపోతే కనుక కన్విక్టెడ్ అవుతాడు. సార్ మరి ఇప్పుడు వాడు ఇంటర్మ్ కాంపెన్సేషన్ పే చేశాడు కానీ ఎక్వైటెడ్ గా ప్రూవ్ అయ్యాడు, అంటే వాడు తప్పేం లేదని ప్రూవ్ అయింది. మరి అటువంటిప్పుడు ఆ ఇంటర్మ్ కాంపెన్సేషన్ పరిస్థితి ఏంటి? కోర్టు ఏకి ఆర్డర్ ఇస్తుంది ఆ ఇంటర్మ్ కాంపెన్సేషన్ వెనక్కి పే చేసేయండి అని చెప్పి. రైట్, ఒకళ్ళు కన్విక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ రిమైనింగ్ అమౌంట్ పే చేసామని చెప్పి బికి ఆర్డర్ ఇస్తుంది. రైట్, సో అది మనకి ఇంటర్మ్ కాంపెన్సేషన్ కి సంబంధించిన, అది మీరు చదవండి. సో ఇక్కడ చూసారా ఇక్కడ ఒకవేళ ఎక్వైటెడ్ అయి ఉంటే కనుక బి ఎక్వైట్ అయిపోతే కనుక ఏని ఆర్డర్ చేస్తుంది, మీకు ఆల్రెడీ పే చేసినటువంటి ఇంటర్మ్ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది 60 రోజులు పే చేసేయండి అని చెప్తుంది. మహా అయితే మాక్సిమం ఇంకొక 30 days ఎక్స్ట్రా టైం ఇస్తుంది అనమాట, విత్ ఇంట్రెస్ట్. ఆర్బీఐ ఆ టైంకి ఏదైతే ఇంట్రెస్ట్ చెప్తుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ తో సహా వెనక్కి ఇచ్చేయాలట. రైట్, నెక్స్ట్ అలాగే ఒకవేళ సార్ మరి బి కన్విక్టెడ్ అయ్యాడు, కన్విక్టెడ్ అయితే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ పే చేసిన 20% ఏదైతుందో దాన్ని సెట్ ఆఫ్ చేసుకొని మిగిలింది పే చేస్తే చాలు. ఆల్రెడీ పే చేసింది సెట్ ఆఫ్ చేసుకొని మిగిలింది పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, అఫెన్సెస్ టు బి కాంపౌండబుల్. కాంపౌండబుల్ అంటే ఫస్ట్ కోర్టులో కేసు వేసేసుకున్నారు, కేసు వేసుకున్న తర్వాత ఒక 2-3 హీరింగ్స్ అటెండ్ అయిన తర్వాత ఇద్దరికి కూడా సరదా తీరిపోయింది కోర్టుల చుట్టూ తిరిగి. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ కోర్టు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రైట్, నేను ఏని బతినాడుకున్నాడు, ఏ కూడా డబ్బులు తీసేసుకొని కోర్టు విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు కోర్టు వచ్చేసి వన్స్ మీరు నాకు ఆల్రెడీ నా దగ్గర కేసు వేస్తారు కాబట్టి మీరు కేసు విత్డ్రా చేసుకోవడానికి లేదు, నేను పూర్తిగా విచారించాల్సిందే, శిక్ష వేయాల్సిందే
అని చెప్పడానికి లేదు. వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళిద్దరు కనుక కాంప్రమైజ్ అయిపోయి కోర్టు దగ్గరకు వచ్చి మేము కాంప్రమైజ్ అయిపోయామని చెప్పుకుంటే కనుక కోర్టు కేసు నాన్ కాంపౌండబుల్. రైట్, కేసు వేశారు. కేసు వేసిన తర్వాత ఇప్పుడు తర్వాత వెళ్ళి విత్డ్రా చేసుకుంటారంటే కుదరదు. ఇంకా దాని మీద పూర్తి విచారణ జరగాల్సిందే. రైట్, శిక్ష పడాల్సిందే. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయి. రైట్, డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, లేకపోతే కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి సెక్షన్ 138 కాంపౌండబుల్ అఫెన్సెస్. అంటే ఎవడైతే కేసు వేసాడో వాడు, అలాగే డ్రావర్ ఆఫ్ ద చెక్ వాళ్ళు అవుట్ ఆఫ్ కోర్ట్ ఏం చేసుకోవచ్చు అంటే సెటిల్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బి కన్విక్టెడ్ అయ్యాడు నాన్న, పై కోర్టుకి వెళ్దాం అనుకుంటున్నాడు, అప్పీల్కి వెళ్దాం అనుకుంటున్నాడు. బి పై కోర్టుకి అప్పీల్కి వెళ్దాం అనుకుంటున్నాడు. సో అప్పీల్కి వెళ్దాం అనుకుంటున్నప్పుడు రైట్, అప్పీలేట్ కోర్ట్ ఏదైతే ఉందో, అంటే నెక్స్ట్ లెవెల్ కోర్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు దీని ఎప్పుడైతే అప్పీల్కి వెళ్తున్నామో ఇప్పుడు ఈ కింద కోర్టు ట్రయల్ కోర్ట్ అవుతుంది. ఎక్కడికైతే అప్పీల్కి వెళ్తున్నామో అది అప్పీలేట్ కోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు అప్పీలేట్ కోర్ట్ కనుక కేసు యాక్సెప్ట్ చేయాలి అంటే మళ్ళీ అప్పీలేట్ కోర్ట్ ఏమంటుందంటే మళ్ళీ ఇంకో 20% కాంపెన్సేషన్ నాతో డిపాజిట్ చేయి. రైట్, ఏదైతే ట్రయల్ కోర్ట్ ఏదైతే పనిష్మెంట్ వేసిందో, ఫైన్ కానీ ఏదైతే వేసిందో దాంట్లో మినిమం ఒక 20% నాతో డిపాజిట్ చేయి. ఆ 20% ఏం చేస్తారు, తీసుకెళ్లి ఏకి ఇచ్చేస్తారు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాడికి ఇచ్చేస్తారు. రైట్, సో డిస్క్రిప్షన్ మాక్సిమం 20% వరకు ఏం చేయొచ్చు అంటున్నా, మీరు డిపాజిట్ చేసిన తర్వాత ట్రయల్ కోర్ట్ ఏదైతే పనిష్మెంట్ వేసిందో అందులో మాక్సిమం అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్ అనమాట. సో అందులో 20% వరకు మాతో డిపాజిట్ చేయండి, అప్పుడే కేసు యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి అనొచ్చు. ఆ 20% ఏం చేస్తారు నాన్న, తీసుకెళ్లి ఎవడైతే హోల్డర్ ఆఫ్ ద చెక్ ఎవడైతే ఉన్నాడో, బాధితుడు ఎవడైతే ఉన్నాడో వాడికి పే చేస్తారు. రైట్, సో అలా డిపాజిట్ చేస్తేనే నేను ఇంకా చేస్తాను అని చెప్పి అప్పీలేట్ కోర్ట్ అంటుందట. ఒకవేళ గనక అక్కడ బి గెలిస్తే గనక ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతటిని కూడా విత్ ఇంట్రెస్ట్ పే చేసేయమని చెప్పి ఏకి అప్పీలేట్ కోర్టు ఆర్డర్ చేస్తుంది. రైట్, సో ఇది మనకి సెక్షన్ 130. సో ఒకసారి సెక్షన్ 138 ఇప్పుడు నేను చెప్పిన కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చదవండి నాన్న. ఆ కేస్ స్టడీస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ సెషన్ ఎప్పుడనేది మీకు వాట్సాప్ చేస్తాను. ఈ లోపు మీరు ఏంటంటే జిఎస్టీ క్లాస్ ఆల్రెడీ ఒకటి రికార్డ్ అయింది, దాన్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాన్ని ఆ వీడియో చూసేయండి నాన్న. మధ్యాహ్నం సెషన్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్తాను.